ఎలా ఉంది? ఏం చేసావు? ఏముంది బొచ్చు మా ఊరు అడవులలో దండగా కనిపిస్తాయి జింకలు నెమలలు ఏమైనా కనపడింది. ఎంత పెద్ద పాము అంటే అంత పెద్ద మా ఊర్లో కూడా చూడలేదు. కాకపోతే 3 అడవి పందులను చూసాం సార్. ఇప్పుడే సఫారీ అయిపోయింది. ఓ 4 ఏనుగులు చూసాము, లెక్కలేనన్ని జింకలు అయితే చూసాము. అవి ఇంకోటి సాంబార్ జింకలు అంట. సాంబార్ జింకలు అంటే ఒక 4-5 ఒక చోట, ఇంకోసారి 4-5 చూసాము. దాని తర్వాత ఈ ఫారెస్ట్ యొక్క ఏదో స్పెషల్ టైప్ ఆఫ్ ముంగీస అంట, అది చూసాము. నెమళ్ళు చూసాము. పులి అయితే కనబడలేదు. పెద్ద పులి అడుగు అయితే కనిపించింది. ఇంకా ఏనుగులు కనిపించినాయి. ఏనుగుల షిట్టు కూడా కనిపించింది. ఏనుగుల షిట్టు ఇంకంతే మ్యాక్సిమం. ఏమంటే లోపలంతా కొద్దిగా వైల్డ్గా ఉంది. అంటే చెట్లు, పెద్ద పెద్ద చెట్లు అన్నీ ఉన్నాయి, కానీ ఇవైతే ఏం లేవు. 650 పెట్టినా దీనంత సంతోషం ఎక్కడ దొరకలేదు. చెప్పు ఏం కావాలి? ఏం చేసి 650 బొక్క అయింది, కానీ వాష్రూమ్ పోయినాము. ఆ సాటిస్ఫాక్షన్ ఇక్కడ దొరికింది. బట్ నువ్వేం చేసినావా? నేచర్ గా పరిగెత్తుకుంటూ వచ్చావేంటి? ఎందుకు బస్సులో నుంచి తరిమేశారా? నిన్ను తరిమేశారా? నువ్వు వచ్చావా? కాదు, అది కాదు. ఇంకోటి ఏంటంటే నేచర్ భలే ఉంది. మీ లక్ గైస్. ఫైనల్గా చెప్పాలంటే 650 రూపీస్ వర్తా అంటే మీకు 1% లక్ ఉన్నా కూడా, లైక్ 1% కాదు 100% లక్ ఉంటే తప్ప మీకు ఇక్కడ పులులు ఇవి కనిపించవు. ఎక్కువ అయితే వాళ్ళు చెప్పింది, మేము గైడ్ని డ్రైవర్ వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు సమ్మర్లో ఎక్కువ కనిపిస్తాయి పులులు అని చెప్పారు. అంటే కొద్దిగా అది ఒకటి కొద్దిగా చూసుకోండి. మీరు ఎప్పుడైనా వస్తే సమ్మర్లో రండి, మేబీ మీ లక్ ట్రై చేసుకోండి. బట్ ప్రజెంట్ మేమైతే దిస్ ఈజ్ ఆగస్ట్ మంత్. మధ్యలో మేము ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు వర్షం కూడా పడింది. దానివల్ల కూడా మేబీ అవి లోపల దాక్కున్నాయేమో అన్నట్టు అనిపించింది నాకు. బయటికి రాలేదు. దాని తర్వాత ఆ వర్షం పడిన తర్వాత మనకైతే ఏం కనబడలేదు, ఒక్క జింకలు తప్ప. సో దానికన్నా ముందే ఏనుగులు అవి అయితే కనిపించినాయి. టోటల్గా 650 వర్తా అంటే 250 అనుకుంటా నేను. అంటే 4 ఏనుగులకి 450 అంటే 200. ఒక నెమళ్ళు కనిపించినాయి. ఇంకా జింకలకి వాటికి కలిపితే ఇంకో 150. సో ఒక 400 ఏమనుకోవచ్చు అంటే జస్ట్ యూ హ్యావ్ డొనేటెడ్ ఫర్ ద గవర్నమెంట్ అనుకోవచ్చు. మేబీ దీంట్లోంచి ఏమైనా ఒక 20% ఏమైనా ఎడ్యుకేషన్కి వాటికి వెళ్తుంది అనుకుంటే యూ హ్యావ్ డొనేటెడ్ ఫర్ ఎ గుడ్ కాజ్, అంతే. థ్యాంక్ యూ గైస్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలనుకుంటే ట్రావెల్ విత్ నజీర్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మేమైతే ప్రజెంట్ ఇప్పుడు ఊటీకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ ఉంది. ఈ పాస్ కావాలంట, మా దగ్గర ఈ పాస్ లేదు. ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్స్ ఏదో నెక్స్ట్ విలేజ్ ఉందంట. ఆ విలేజ్ అక్కడికి వెళ్తే అక్కడ ఇస్తారని చెప్పారు వాళ్ళు డ్రైవర్స్ అయితే అడిగితే. సో మాకైతే 100% తెలీదు. మరి ఇది కొద్దిగా సస్పెన్స్, అంతకు మించి అయితే ఏం లేదు. నెక్స్ట్ డైరెక్ట్గా ఊటీకి వెళ్ళి కలుద్దాము. అంతవరకు సెలవు, నమస్కారం. బాయ్. ఊటీకి వెళ్ళి కలుద్దాం. చెప్పు బాయ్ 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 బాయ్.